ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయములు మీకు హృదయాంతరంగం నుంచి శుభవందనాలండి. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. దేవుని బిడ్డలారా, హాగారు పలికినటువంటి ఒక మాట ఇది. నన్ను చూచి దేవుని నేను చూశాను అని ఆమె అంటున్నది. ఎల్రోయి అని యెహోవాను పిలిచిన స్త్రీ ఎవరంటే ఆమె హాగారు. ఎవరండి ఈ హాగారు? దేవుని బిడ్డలారా, అబ్రహాము భార్య అయిన సారా యొక్క పని మనిషి. కానీ సారాకు చాలా రోజులు గర్భఫలం లేనందున తన పని మనిషి అయిన హాగారును అబ్రహాముకు భార్యగా సారా అప్పగించినది. జరిగినదేమండి, దేవుడు గర్భఫలముతో హాగారును ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, కానీ కుటుంబ సమస్యల వలన హాగారుతో సమాధానం లేకుండా, సారాతో సమాధానం లేకుండా ఇంటినే వదిలి వెళ్ళిపోయినది హాగారు. జరిగినది ఏమి? దేవుని బిడ్డలారా, ఆదికాండం 16-11 వాక్యాన్ని చదివినట్లయితే దేవదూత హాగారుతో మాట్లాడుతున్నాడు. హాగారు, ఎక్కడికి వెళుతున్నావు? నీ యొక్క స్వరాన్ని దేవుడు వినాడు, నీ యొక్క దుఃఖాన్ని దేవుడు వినాడు. ఎక్కడికి వెళుతున్నావు హాగారు అని ఓదార్చాడు. అంత మాత్రం కాదు, హాగారు యొక్క గర్భఫలాన్ని ఆశీర్వదించాడు. మూడవదిగా దేవుడే హాగారుని చూచాడు. హాగారు జీవితంలో జరిగినది ఏమండి? దేవుడు హాగారుకు వాల్యూ ఇచ్చాడు. తన సొంత కుటుంబంలో సమాధానం లేకుండా, అయ్యో ఎందుకు నన్ను ఇలాగ ఉపద్రవపరుస్తున్నారని హాగారు దుఃఖంతో ఇంటిని వదిలి వెళ్ళిన దేవుడు హాగారుని చేయవదలేదు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో కూడా మీకు సమాధానం లేదా? మీ ఇంట్లో కూడా మిమ్మల్ని మతించే వాళ్ళు ఎవరు లేదా? భయపడకండి. ఎవ్వరు మీ స్వరాన్ని వింటారో లేదో, మీ కన్నీటి స్వరాన్ని దేవుడు వింటున్నాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. మీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. మీ కలతల్ని దేవుడు చూస్తున్నాడు. జరిగినదేమి హాగారు జీవితంలో? హాగారు గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈనాటికి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. చోలిపోకండి. ఈ లోక స్నేహం ఎటువంటిదండి? మనం సంతోషంగా ఉంటే లోకమే మనతో సంతోషంగా ఉండును, కానీ మనం దుఃఖంతో ఉంటే మనం మాత్రమే ఏడవాలి. కానీ మీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఓదార్చి, మిమ్మల్ని ఆశీర్వదించి, మిమ్మల్ని దీవించి మీ జీవితకాలం అంతా మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా చేరి ప్రార్థన చేసే ఈ ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. వీళ్ళ దుఃఖాన్ని మార్చండి. వీళ్ళ నాయనా, వీళ్ళ కన్నీటి ప్రార్థనకు జవాబు ఇవ్వండి. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళను గణపరచండి. నా యేసయ్యా, వీళ్ళ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళని బలపరచండి నా రక్షక. వీళ్ళ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వీళ్ళని నాయనా సమాధానం లేకుండా చేస్తున్నదో ఆ పరిస్థితి నుంచి వీళ్ళను విడుదల చేయండి. మీరు రక్తపు కోటలో దాచుకోండి. ఎన్ని రోజులు నేను కన్నీటితో ప్రార్థన చేయాలి? ఎన్ని రోజులు నేను దేవుని సముఖంలో ప్రలాపించాలి? నా ప్రార్థనకు ఒక సదుత్తరం లేదా అని ఏడ్చేటువంటి యొక్క ప్రతి ఒక్క బిడ్డలకు ఇప్పుడే మీరు సదుత్తరాన్ని ఇవ్వండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ కృపా కనికరం, మీ ప్రసన్నత అపరిమితంగా దిగివచ్చును గాక. మీ మహిమతో నింపి సహాయం చేసిన నడపండి నాయన. ఓ కల్వారి శిలువలో చెందినటువంటి రత్నముతో ఈ బిడ్డలను కూడా కడగండి, పరిశుద్ధపరచండి. మీ యొక్క భద్రతలో ఈ బిడ్డల్ని దాచుకోండి నా దేవా. ఎక్కడైతే నిందలను, అవమానములను అనుభవిస్తున్నారు అదే స్థలంలో వీళ్ళను ఆశీర్వదించి హెచ్చించండి. కృపతో నడపండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.